హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఈ వివేకం. ఈరోజు వీడియోలో మనం ఈ వివేకం ప్రొవైడ్ చేసే కల్పవృక్షం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ముందు వీడియోస్ చూసి ఉంటే అందులో చాలాసార్లు ఈ కోర్స్ గురించి మెన్షన్ చేశాము. అసలు ఈ కోర్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఒక నార్మల్ స్టూడెంట్ ఏదైనా బుక్ లేదా ఇన్ఫర్మేషన్ని ఎలా చదువుతారో చూద్దాం. ఏదైనా బుక్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ప్రధానంగా కీవర్డ్స్, కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఆర్బిటరీ డీటెయిల్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ అప్రోచ్ ఎలా ఉంటుందో ఈ ట్రయాంగిల్ ద్వారా తెలుసుకుందాం. చాలా వరకు ఫోకస్ మొత్తం ఆర్బిటరీ డీటెయిల్స్ మీద, తర్వాత ఇంపార్టెంట్ డీటెయిల్స్, తర్వాత కాన్సెప్ట్స్, దాని తర్వాత కీవర్డ్స్, ఈ ఆర్డర్లో ఉంటుంది. ఈ లెర్నింగ్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే మేజర్ ఫోకస్ ఆర్బిటరీ డీటెయిల్స్ పై ఉంది. అంటే దానిపై చాలా వరకు సమయాన్ని పెడతారు, కానీ ఇది ఎక్కువ సమయం తక్కువ లాభం. మరి ఎలాంటి అప్రోచ్ ఉండాలి? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి. ఇది ముందు ట్రయాంగిల్ కి ఆపోజిట్ గా ఉంది. ఫోకస్ మొత్తం కీవర్డ్స్, తర్వాత కాన్సెప్ట్స్, తర్వాత ఇంపార్టెంట్ డీటెయిల్స్, అట్ లాస్ట్ ఆర్బిటరీ డీటెయిల్స్. ఈ అప్రోచ్ తక్కువ సమయం ఎక్కువ లాభంగా ఉంటుంది. దీని ద్వారానే అసలు యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వచ్చో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం థియరీ చూసాం. ఇప్పుడు కల్పవృక్షం కోర్స్ నుంచి ఒక టాపిక్ తీసుకుని ఎలా అప్రోచ్ అవ్వాలో ప్రాక్టికల్గా చూద్దాం. రిన్యూవబుల్ ఎనర్జీలో లిక్విడ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ టాపిక్ని చూద్దాం. ఈ బాక్స్లోని ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ లెర్నింగ్ ట్రయాంగిల్ ఆఫ్ ఆస్పిరెంట్. ఇందులో డెఫినేషన్, అడ్వాంటేజ్, లిమిటేషన్, అప్లికేషన్ ఇన్ ఇండియా, ఛాలెంజెస్, ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇవే కీవర్డ్స్, కాన్సెప్ట్స్, డీటెయిల్స్ అని ఎలా కంక్లూడ్ చేశాము? దీనికి జవాబు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనం లాస్ట్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ థీమ్ క్వశ్చన్స్ ని చూస్తే మనకు తెలుస్తుంది. అసలు ఎంత మేరకు క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ టేబుల్లోని ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఈ టేబుల్లోని ఇన్ఫర్మేషన్ కాకుండా మనం ఎంసీక్యూస్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఆ ఎంసీక్యూస్ యూపీఎస్సీ ప్యాటర్న్లోనే డిజైన్ చేయబడింది. కల్పవృక్షం కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మాత్రమే కాదు, ఎంసీక్యూస్ని ఎలా చాకచక్యంగా హ్యాండిల్ చేయొచ్చో మనకు ఉన్న బేసిక్ అండర్స్టాండింగ్తో అనేది కూడా నేర్పిస్తుంది. సో కరెంట్ అఫైర్స్ సోర్సెస్ బయట చాలానే ఉన్నాయి. మరి ఎందుకు ఈ కల్పవృక్షం కరెంట్ అఫైర్స్ జాయిన్ అవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఆన్సర్ ఏంటి అంటే, మీరు ఒక ఆస్పిరెంట్. సో మీరు ఒక ఆస్పిరెంట్ లెర్నింగ్ ట్రయాంగిల్తో ప్రిపేర్ అవ్వాలి తప్ప స్టూడెంట్ లెర్నింగ్ ట్రయాంగిల్తో కాదు. స్టూడెంట్ లెర్నింగ్ ట్రయాంగిల్తో చాలా మ్యాగజైన్స్ బయట మార్కెట్లో ఉన్నాయి. అవి కంటెంట్ ఓవర్లోడ్, టు ద పాయింట్ కాకుండా యూపీఎస్సీ ఎక్స్పెక్టేషన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి మరియు మిమ్మల్ని ఒక ప్రిపరేషన్ లూప్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలో. తెలివిగా ఆలోచించి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.